2019కి ముందు వృద్ధాప్య పింఛన్లు ఎలా తీసుకునేవాళ్ళు ఎవరికైనా గుర్తుందా? మీకు గుర్తు లేకపోతే నేను ఈరోజు గుర్తు చేస్తాను. 2019కి ముందు ఎంతమందికి వృద్ధాప్య పింఛన్లు వచ్చేటివో అందరికీ తెలుసు. వేళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు వృద్ధాప్య పింఛను వచ్చేవాళ్ళు. ఆ వృద్ధాప్య పింఛను కోసం ఉదయం 5 గంటలకి 4 గంటలకి వెళ్ళేసి ఏ బళ్ళోనో గుళ్ళోనో ఆ బుక్కులు వచ్చేసి అక్కడ పేర్చి పెట్టేవాళ్ళు. ఎవరు ముందు పెడితే వాళ్ళకి ముందుగా పింఛన్ ఇస్తారన్నమాట. ఆ పింఛన్ ఇచ్చేవాళ్ళు ఏ మధ్యాహ్నం 12 గంటలకో 11 గంటలకో వచ్చేవాళ్ళు. అప్పటి వరకు తెల్లారితో ఉదయం 4 గంటలకి 5 గంటలకు వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చొని అక్కడే పడుకొని ఎప్పుడు పెన్షన్ ఇస్తారా దేవుడా అని వెయిట్ చేసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఒక గ్రామానికి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించాడు. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించాడు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను నియమించి ప్రతి ఇంటింటికి వెళ్ళి వృద్ధాప్య పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేశాడు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట 2000 రూపాయలు వృద్ధాప్య పింఛన్. ఎవరెవరికి రాలేదు ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి కనుక్కొని మరి వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ వచ్చేటట్లు చేశాడు. ఎతికి మరి వృద్ధాప్య పింఛన్ ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎవరికి రాలేదు, ఎవరికి 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి వాళ్ళందరూ కూడా వృద్ధాప్య పింఛన్ తీసుకునే వెసులుబాటును కల్పించాడు అర్హుడున్న ప్రతి పేదవాడికి. 2019కి ముందు వేళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు వృద్ధాప్య పింఛన్ వచ్చేవాళ్ళని. ఏ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారో, ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకుడికి అనుకూలంగా ఏ వ్యక్తి అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే వృద్ధాప్య పింఛన్. ఆ వృద్ధాప్య పింఛన్ తీసుకునేటప్పుడు కూడా సగం ఆ నాయకుడికి పోతుంది, సగం ఆయనకి పోతుంది, ఆ ముసలాయనకి. వృద్ధాప్య పింఛన్లో కమిషన్లు తీసుకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హుడైన ప్రతి ఇంట్లో ప్రతి పేదవాడికి ప్రతి అవ్వాతాతకు వృద్ధాప్య పింఛన్ ఆయన ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఉదయం 6 గంటలకే తలుపు తట్టి మరి ఇదిగో తాత అవ్వ మీరు వృద్ధాప్య పింఛన్ తీసుకోండి అని అడిగి మరి ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళీ పరిగెడుతున్నారు బళ్ళు కాడికి గుళ్ళు కాడికి. ఒక్కొక్క కిలోమీటర్ దాటి మరీ వెళ్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా వెయిట్ చేస్తున్నారు వృద్ధాప్య పింఛన్ కోసం. మరి ఆలోచించండి, ఏ నాయకుడు అవ్వాతాతలకు మంచి చేశాడు, ఏ నాయకుడు వృద్ధాప్య పింఛన్ కరెక్ట్గా ఇచ్చాడు, ఏ నాయకుడు అవ్వాతాతల కోసం నిలబడ్డాడు, ఎవరు మంచి నాయకుడు, ఎవరు మంచి చేశారు మీరే విశ్లేషణ చేసుకుని కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.